హాయ్ అండి అందరికీ, నా పేరు జగన్. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి పరిటాల అండి. మీకు కనిపిస్తుంది, మనకు కనిపించేది పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 65 అండి. ఈ విజయవాడ నేషనల్ హైవే 65కి ఆనుకునే ఒక 30 acres ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి మనకు కనిపించేదండి ఇదంతా ప్రాజెక్ట్. ఇది మనకి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఇది చూస్తే కనుక మొత్తం అంతా మెయిన్ రోడ్డు, మన సర్వీస్ రోడ్ నుంచే ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ సర్వీస్ రోడ్ నుంచే మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. టోటల్గా 30 acres అండి. ఇది ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు మన ప్రాజెక్ట్లో చూద్దాము వర్క్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. ఇప్పుడు ఇది మనకి NH65కి సర్వీస్ రోడ్ అండి. ఈ సర్వీస్ రోడ్కి ఆనుకునే మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి. ఇప్పుడు ఏదైతే మనకి సర్వీస్ రోడ్డు ఉందో ఆ సర్వీస్ రోడ్కి ఆనుకునే మనకి ఎంట్రన్స్ అనేది రావడం జరుగుతుంది. మనకి డైరెక్ట్ హైవే యాక్సిస్ ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది మన చుట్టుపక్కల లొకేషన్స్ కనుక చూస్తే కనుక ఆంజనేయ స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ మనకి మెయిన్ ప్లాట్స్ కూడా మెయిన్ హైవే నుంచే స్టార్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం చూస్తే కనుక అరౌండ్ మనకి ఇక్కడ ఆర్చ్ వస్తే ఈ ఆర్చ్ బ్యాక్ సైడ్ నుంచే మనకి మంచి మంచి ప్లాట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం మెయిన్ ప్రాజెక్ట్లో ఉన్నామండి. మనకి మెయిన్ ప్రాజెక్ట్లో కూడా డైరెక్ట్ సర్వీస్ రోడ్ నుంచే మనకి డైరెక్ట్ రోడ్డు ప్రాజెక్ట్లోకి అనేది రావడం జరుగుతుంది. మనకి ఇందులో డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అనేవి వస్తాయి. అండ్ మనకి లోపలికి ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ కింద డివైడ్ చేస్తున్నాము. మనకి ఇందులో ప్లాట్ సైజ్ కూడా 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. మన స్టార్టింగ్ 165 స్క్వేర్ యార్డ్స్తో మనకి 60 to 70% బ్యాంక్ లోన్ వస్తుంది ఈ ప్రాజెక్ట్లో. మనకి మెయిన్ హైలైట్స్ మనం ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మనకి మెయిన్ రైట్ ఆన్ హైవే అండి. మనం హైవేకి చాలా దగ్గరగా ఉంటాం మనం. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు చూడండి, ఇది నేషనల్ హైవే. ఈ హైవే కానుకునే మనకి మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. ఒక పక్కన వచ్చి మనకి MBR కాలేజ్ అయితే ఒక పక్కన అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మనకి మెయిన్ ఈ ప్రాజెక్ట్కి వచ్చే అప్కమింగ్ హైలైట్స్ అయితే ఏమైతే ఉన్నాయో మనకి చూస్తే కనుక ఐకానిక్ బ్రిడ్జ్, మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్కి మనకి అరౌండ్ 4 to 5 kilometers రేడియస్లోనే ఉంటామండి. ఎందుకంటే కనుక ఆ ఐకానిక్ బ్రిడ్జ్ కనుక వస్తే మన అమరావతికి 8 kilometers అండి. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 8 kilometersలో మనం అమరావతి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం అమరావతి వెళ్ళాలంటే టువర్డ్స్ మనం విజయవాడ వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. అంటే 35 kilometers వరకు మనం అమరావతి వెళ్ళడానికి అంత టైం అనేది డిస్టెన్స్ తీసుకుంటుందండి. కానీ ఇప్పుడు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే వస్తే మనకి 8 kilometers అండి. మన పరిటాల నుంచి 8 kilometersలో మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్రెడీ ఐకానిక్ బ్రిడ్జ్కి అన్ని ప్రపోజల్స్ స్టార్ట్ అయినాయి. ఆ వర్క్ అనేది అతి త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. అండ్ మనం చూస్తే కనుక పరిటాల్లో మనకి లాజిస్టిక్ హబ్ అనేది ఒకటి రావడం జరుగుతుందండి. అండ్ పరిటాల్లో రైల్వే స్టేషన్ ఒకటి వస్తుంది. అండ్ మనం చూస్తే కనుక మనకి ఎరిపాలెం దగ్గర నుంచి మనకి నంబూరు వరకు రైల్వే లైన్ అనేది శాంక్షన్ అయిందండి. దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా జరిగింది. మనకి ఏంటంటే ఈ చుట్టుపక్కలే మన ప్రాజెక్ట్కి అతి దగ్గరలోనే రైల్వే లైన్ అనేది వెళ్ళబోతుంది. మనకి లాజిస్టిక్ హబ్ కూడా మనకి హైవేకి అటు సైడ్ వస్తుందండి. సో ఏంటంటే పరిటాల రైల్వే స్టేషన్, లాజిస్టిక్ హబ్ మనకి ఇక్కడ నుంచి ఏదైతే మనకి రైల్వే లైన్ మనకి గుంటూరు దాకా ఏదైతే వస్తుందో ఈ చుట్టుపక్కలంతా కమింగ్ ఇయర్స్లో మంచి అప్రిసియేషన్ వాల్యూ అనేది రావడం జరుగుతుందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చి ది రాయల్ అండి. ది రాయల్ లాగే ఈ ప్రాజెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మొత్తం హైవే అంతా చాలా నీట్గా కనిపిస్తుంది. ఆల్రెడీ 30 acres మేము phase 1 ఇవ్వడం జరుగుతుంది. అండ్ phase 2 కూడా ఉందండి. ఇందులో చూడండి, హైవే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అంటే మనకి ఎప్పటికైనా మంచి అప్రిసియేషన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇందులో చూస్తే కనుక 30 acresలో మేము ఏపీసీఆర్డీఏ ఏవైతే ఇమ్యూనిటీస్ ఖచ్చితంగా ఇవ్వాలో అవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. చూస్తే కనుక ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ అండి. మనకు ఎలక్ట్రిసిటీతో పాటు ప్రతి ఒక్క ప్లాట్ దగ్గరికి వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఆల్రెడీ మేము చేసిన పెనమలూరులో ప్రాజెక్ట్ కానీ, మనకి నెప్పల్లో ప్రాజెక్ట్ కానీ మీరు చూస్తే కనుక ప్లాంటేషన్ కానీ ఎంత ప్రాజెక్ట్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మేము ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తాడికొండ ఇవన్నిట్లో పార్క్స్ అనేవి డెవలప్ చేసామండి. అవి కూడా మీరు చూడొచ్చు కావాలనుకుంటే. ఎందుకంటే మా డెవలప్మెంట్స్ ఏదైతే మనం ప్రాజెక్టులో మెన్షన్ చేస్తామో అవన్నీ కంప్లీట్గా కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేసి మేము ప్రాజెక్ట్ అనేది అప్పు చెప్తామండి. మనకి రేపు 29th ఏదైతే ఈ Jan 29th ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది దస్మికి. అండ్ బుకింగ్స్ కూడా మనకి 25th నుంచి ఓపెన్ అవుతాయండి. అండ్ ఆల్రెడీ కస్టమర్ సైట్ విజిట్స్ అరేంజ్ చూస్తున్నారు. వాళ్ళకి నచ్చిన ప్లాట్ అనేది సెలెక్ట్ చేసుకుని వెళ్తున్నారండి. అండ్ మీకు కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సైట్ విజిట్ అనేది మేము అరేంజ్ చేస్తాము. థ్యాంక్ యూ.